ఫేస్‌బుక్‌లో చాలా మందికి ఇన్‌స్ట్రీమ్ యాడ్ సెటప్ రివ్యూలోనే ఉంటుంది. వారము, 10 రోజులు, నెల, 2 నెలలు కొంతమందికి 5, 6 నెలలు టైం గడిచినా గూడా అది సెటప్ అనేది ఓకే అవ్వడం లేదు. అది రివ్యూలోనే ఉంటుంది. మరి ఎందుకు? మేము పెట్టే వీడియోస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? మా అకౌంట్ మానిటైజేషన్‌కి పనికి రాదా? మాకసలు ఈ మానిటైజేషన్ వస్తదా? రాదా? అని మస్తు మంది గూడా తిప్పలు పడుతున్నారు. అది ఎందుకు రావట్లేదు? రావాలంటే మీరేం జేయాలి? మరి మీ వీడియోలో ప్రాబ్లమ్ ఉందని ఎట్లా తెలుస్తది? ఏంటి? అనే క్లారిటీ మొత్తం గూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. ఎవరైతే ఫేస్‌బుక్‌లో ఇన్‌స్ట్రీమ్ యాడ్ సెటప్ ఇంకా రాక రివ్యూలోనే ఉంది అని సఫర్ అవుతున్నారో ఖచ్చితంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇక నాకు కాంటాక్ట్ అయిన వాళ్ళ గురించి మాత్రం చెప్పాల్సిన అవసరం లేదండి. ఫోటోస్ వెతకాలి అంటే కూడా నాకే ఫస్ట్ భయమైతుంది. ఎందుకంటే అంతమంది ఉన్నారు. చాలామంది మళ్ళీ 1, 2 రోజులు కాదు. నెల, 2 నెలలు గడిచిపోతుంది. మాకు ఎందుకు ఇంకా రివ్యూలోనే ఉంటుంది. కొంతమంది హైయెస్ట్ అయితే మాత్రం 5-6 మంత్స్ అవుతుంది వాళ్ళకు. సెటప్ అని వచ్చేసి అన్నారు. కానీ అది రివ్యూలోనే ఉంటుంది. సరే ఏమైనా కంటెంట్‌లో ప్రాబ్లమ్ ఉందని ఫెయిల్ అయిందా అంటే అలా ఏం లేదు. క్లిక్ చేసినప్పుడల్లా రివ్యూ అని మాత్రమే చూపిస్తుంది. సో, మనకి ఎందుకు అవ్వడం లేదు అనేదైతే క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో మనకి ఎన్ని మానిటైజేషన్స్ ఉన్నాయండి? ఒకసారి నేను క్లారిటీగా చెప్తున్నాను. నేను మానిటైజేషన్ దగ్గరికి వచ్చేసాను. సో, ఫస్ట్ మనకి పే ఔట్ అనే ఆప్షన్ తర్వాత మనకి స్టార్స్ అని ఉంటుంది. యాడ్స్ అండ్ రీల్స్ అని ఉంటుంది. బోనస్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది. కింద మనకి కంటెంట్ మానిటైజేషన్ అనే ఒక టూల్ కూడా ఉంది. అగో మాకు స్టార్ ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, యాడ్స్ అండ్ రీల్స్ ఉంది, ఇన్‌స్ట్రీమ్ యాడ్ ఉంది. కానీ ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది మరి మాకు లేదేంది? మీకెందుకు వచ్చింది అది కొత్తగా అని అంటే సో, ఆ క్లారిటీనే మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకి కంటెంట్ మానిటైజేషన్ అని ఉందండి. కంటెంట్ మానిటైజేషన్ అని ఉన్న తర్వాత యాడ్స్ అండ్ రీల్స్ మీద క్లిక్ చేసినాం అనుకోండి ఎర్నింగ్స్ అన్నీ కూడా 0 చూపిస్తుంది. అక్కడ ఏ ఒక్క వీడియో కనిపించదు. ఎర్నింగ్స్ అన్నీ కూడా 0 ఉంటాయి. అంతెందుకు ఇప్పుడు ఇన్‌స్ట్రీమ్ యాడ్ మీద క్లిక్ చేసినా అనుకోండి అక్కడ కూడా 0 అని ఉంటుంది. కింద ఏం వీడియోస్ ఉండవు. ఎర్నింగ్స్ కూడా మనకి ఏమి కూడా కనిపించవు. అలాగైనా మనం బోనస్ మీద కూడా క్లిక్ చేసినాం అనుకోండి అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఏంటిది? 0 ఎర్నింగ్స్ అని మాత్రమే మనకి చూపిస్తూ ఉంటుంది. మనం రీసెంట్‌గా అప్లోడ్ చేసిన వీడియోస్‌ని కూడా చూపించదు. కాకపోతే అక్కడ ఒకటి షో అవుతూ ఉంటుంది. ఏంటది? యు ఆర్ నౌ ఎర్నింగ్స్ త్రూ కంటెంట్ మానిటైజేషన్. గో టు కంటెంట్ మానిటైజేషన్ టు సీ యువర్ వీడియో ఎర్నింగ్స్. ఓన్లీ యువర్ లైవ్ ఎర్నింగ్స్ విల్ స్టిల్ బి త్రో ఇన్ ఇన్‌స్ట్రీమ్ యాడ్స్. అదే ఇన్‌స్ట్రీమ్ యాడ్స్ కాబట్టి ఇన్‌స్ట్రీమ్ యాడ్ అని చెప్పింది. ఇప్పుడు మనం యాడ్స్ అండ్ రీల్స్ మీద క్లిక్ చేసినాం అనుకోండి మళ్ళీ కంటెంట్ మానిటైజేషన్‌కి వెళ్ళి మీ యాడ్స్ అండ్ రీల్స్‌ని మనీ చెక్ చేసుకోండి అని చెప్తుంది. బోనస్ మీద క్లిక్ చేసినాం అనుకోండి ఇది మీరు చెక్ చేసుకోవాల్సింది కంటెంట్ మానిటైజేషన్‌లో అని చెప్తుంది. ఎందుకు అని అంటే మనకున్న యాడ్స్ అండ్ రీల్స్, బోనస్ ప్రోగ్రామ్, ఇన్‌స్ట్రీమ్ యాడ్ అవన్నీ కలిపి కూడా మనకి ఈ కంటెంట్ మానిటైజేషన్‌లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను కంటెంట్ మానిటైజేషన్ అని క్లిక్ చేసినా అనుకోండి మనకు టోటల్ ఎర్నింగ్స్ మొత్తం చూపిస్తుంది. మన అకౌంట్ తరపున సంపాదించుకునే మొత్తం కూడా చూపిస్తూ కింద మనకి రీల్స్, వీడియోస్, ఫోటోస్ అండ్ టెక్స్ట్ మెసేజ్. అంటే ఈ ఒక్క దాంట్లోనే మనకు లాంగ్ వీడియోస్‌కి, రీల్స్ వీడియోస్‌కి, ఫోటోలకి, టెక్స్ట్‌లకి ఎంత సంపాదించుకున్నామో అందులో టాప్ ఎర్నింగ్స్ మనం ఏ కంటెంట్ నుంచి అనేది చూపిస్తూ ఉంటుంది. ఆ కంటెంట్ ఏంటి అనేది కూడా మనకి షో అవుతూ ఉంటుంది. సో, దీని కారణంగానే చాలా మందికి కూడా ఇప్పటి వరకు ఇన్‌స్ట్రీమ్ యాడ్ అనేది రివ్యూలో ఉంది. ఎందుకు అనేది మనం కోప్పడుకోవడం, మనం దెబ్బలాడుకోవడం, కోపగించుకోవడం కాకుండా ఫేస్‌బుకే మనకి క్లియర్‌గా మెన్షన్ చేసింది. ఎందుకు ఇవ్వట్లేదు అని. అంటే కొంతమంది నన్ను అంటున్నారు మీకేమో అన్నిట్లో కంటెంట్ మానిటైజేషన్ వచ్చేసింది. మీరు చెప్పినవన్నీ ఫాలో అయినా మాకు రావట్లేదు. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వట్లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు కదా. అలా ఏం కాదండి. నేను ఇచ్చేది కరెక్ట్ ఇన్ఫర్మేషనే. కాకపోతే ఫేస్‌బుక్ మనకి ఇప్పటివరకు చెప్పలేదు. రీసెంట్‌గానే మనందరికైతే తెలియజేసింది. ఇన్‌స్ట్రీమ్ యాడ్ అనేది రివ్యూలోనే ఉంచుతుంది. ఎందుకు ఆ మానిటైజేషన్ ఇవ్వట్లేదు అనే రీజన్‌ని మనకు తెలియజేసింది. ఎప్పుడు ఇస్తది? ఎలాంటి వాళ్ళకి ఇస్తది? వచ్చే ఛాన్స్ ఉంటది అనేది కూడా మనకైతే క్లారిటీగా మెన్షన్ చేసింది. సో, అందులో ఏంటి ఇచ్చింది మనకు అని అంటే ఇక్కడ మనకి as of October 4th, 2024, we will no longer be accepting applications for in-stream ads on Facebook because we are building a simplified creator monetization experience. Facebook content monetization. మీ అందరికీ ఇది అర్థమైందో లేదో మనకి ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది ఎప్పుడు మొదలైంది కాదుల్లా
2024 అక్టోబర్ 4th నుంచి వెళ్ళే ఎవరైతే సెటప్ అని క్లిక్ చేసుకున్నారో వాళ్ళందరి కూడా అలానే రివ్యూలోనే ఉంచిందంట. ఇవి కూడా యాక్సెప్ట్ చేయట్లేదంట. రీజన్ ఎందుకు అని అంటే వీళ్ళు మొత్తం కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఫేస్బుక్లో కంటెంట్ మానిటైజేషన్ అని ఉంది కదా, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు యాక్సెప్ట్ చేయకుండా ఉన్నారంట. ఎందుకు అనంటే దిస్ ఎక్స్పీరియన్స్ మేక్స్ అవర్ ఇన్స్ట్రీమ్ యాడ్స్ అండ్ రీల్స్ అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ ప్రోగ్రామ్ ఇంటూ వన్, మేకింగ్ ఇట్ ఐజర్ ఫర్ క్రియేటర్స్ టు ఎర్న్ మనీ మల్టిపుల్ కంటెంట్ ఫార్మాట్. ఇప్పుడు ఏదైతే కంటెంట్ మానిటైజేషన్ ఉందో అందులోనే మొత్తం కూడా మనకి యాడ్స్ అండ్ రీల్స్, ఇన్స్ట్రీమ్ యాడ్, బోనస్ ప్రోగ్రామ్ ఈ మొత్తం 3 కలిపి మనకి ఒకటే కంటెంట్ మానిటైజేషన్గా ఇస్తున్నారు. అందులోనే మీరు డబ్బులు అన్నిటి నుంచి సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ఎక్స్పీరియన్స్ అనేది చేస్తున్న కారణంగా అందరిది ఇన్స్ట్రీమ్ యాడ్ ఎవరిదైతే ఓకే అని సెటప్ అని వచ్చిందో వాళ్ళందరివి కూడా యాక్సెప్ట్ చేయకుండా అలా పెండింగ్లోనే ఉంచేస్తున్నారు అని చెప్తుంది. అంటే మనకు అది ఒక్కదాని నుంచి వెళ్ళి టోటల్గా అకౌంట్ మానిటైజేషన్ మొత్తం అయిపోయినట్టే కదా. ఇక స్టార్స్ సబ్స్క్రిప్షన్ అంటారు, దానికి దండేసి దండం పెట్టాలి తప్ప మనకి ఏ ఉపయోగం లేదు. కాబట్టి ఇది ఫేస్బుక్ దగ్గర ఉన్న ఒక న్యూ మానిటైజేషన్కి సంబంధించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా రివ్యూలోనే ఉన్నాయి. వాళ్ళ దగ్గరనే అయినా మన దగ్గరనైనా కేవలము కొంతమందికి మాత్రమే ఇన్విటేషన్ పరంగా ఈ కంటెంట్ మానిటైజేషన్ అనేది ఇస్తున్నారన్నమాట, అందరికీ ఇవ్వట్లేదు. ఇప్పుడు నా అదృష్టం ప్రకారం నాకైతే నాకున్న 4 అకౌంట్స్కి వచ్చేసింది కాబట్టి నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మళ్ళీ మనం యాడ్స్ అండ్ రీల్స్ కోసము తాపత్రయపడాలి, బోనస్ ప్రోగ్రామ్కి తాపత్రయపడాలి, ఇన్స్ట్రీమ్ యాడ్కి తాపత్రయపడాలి అనేది లేకుండా కంటెంట్ మానిటైజేషన్ ఓకే అయిపోయింది అని అంటే ఫొటోస్కి, టెక్స్ట్ మెసేజ్కి, రీల్స్కి, లాంగ్కి, లైవ్కి అన్నిటితోని మనము డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనేసి మనకి ఇందులో మెన్షన్ చేసింది కాబట్టి ఇవ్వట్లేదు. సో మీరు సెటప్ అన్న తర్వాత కూడా మీకు ఇంకా రివ్యూలోనే ఉంది అని అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. కొంతమందిది మన వీడియోస్ దగ్గర కూడా ప్రాబ్లం ఉంటుంది. మన ఓన్ కంటెంట్ కాకుండా ఎక్కడైనా మన వీడియోస్లో ప్రాబ్లం ఉంటే కూడా అది అవ్వదు. ఫస్ట్ వీడియోస్ని అయితే చెక్ చేసుకోండి. లేదు మన కంటెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, మేము పెట్టేదంతా కూడా ఓన్ కంటెంట్ అంటే మీకు త్వరలోనే ఈ కంటెంట్ మానిటైజేషన్ రాబోతుంది. త్వరలో అంటే మేబీ 1 వీక్ పట్టచ్చు, 2 వీక్స్ పట్టచ్చు, 10 డేస్ పట్టచ్చు. ఇదంతా డేస్ అనేది ఎక్కువ ఎందుకు పోతూ ఉంటుంది అంటే మీరు అకౌంట్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ ఓన్ ఒరిజినల్ కంటెంట్తో మెయింటైన్ చేస్తున్నారా, పరాయిల కంటెంట్తో మెయింటైన్ చేస్తున్నారా అనేది అదంతా కూడా చూస్తూ ఉంటుంది కదా. రెగ్యులర్గా ఉపయోగిస్తున్నారు అనుకోండి వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాక్సిమం నాకు అన్ని అకౌంట్స్కి వచ్చేసినాయి కదా, నేను ప్రతి ఒక్క కంటెంట్ డిఫరెంట్ అయినా కూడా నేను అన్నింటిలో కన్సిస్టెన్సీగా వీడియో పెడతా. రోజుకు 2 రీల్స్, ఒక లాంగ్ వీడియో, 5-6 పోస్టులు ఇలా వస్తూ ఉంటాయి నా అకౌంట్లో. ఏ ఒక్క రోజు మిస్ అయినా మళ్ళీ నెక్స్ట్ డేనే నేను ఏదైనా చాతగాక ఇంటర్నెట్ ప్రాబ్లం అయింది నేను పెట్టలేదు అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ నేను అవన్నీ కూడా కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు అకౌంట్ నేను రెగ్యులర్గా క్లీన్గా నా ఓన్ ఒరిజినల్ కంటెంట్తో మెయింటైన్ చేస్తూ ఉన్నా. ఇలా కనుక మీరు రెగ్యులారిటీగా ఫేస్బుక్ మనకి ఇచ్చిన టార్గెట్స్ ఉంటాయి కదా, ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్, ఇలాంటి కంటెంట్ యాక్సెప్ట్ కాదు అనేసి మనకి ఇస్తూ ఉంటాయి కదా, వాటిని ఫాలో అవుతూ ఉన్నాం అనుకోండి మేబీ తొందరలోనే మీకు కంటెంట్ మానిటైజేషన్ అనేది వస్తుంది. మీరు అన్ని కంటెంట్ల నుంచి వెళ్ళి టెక్స్ట్, ఫొటోస్, రీల్స్, లైవ్, లాంగ్ వీడియోస్ అన్నిటితో కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. అలా కాబట్టి మీకు మానిటైజేషన్ రావట్లేదు అనేసి, వీడియోస్ ప్రాబ్లం ఉందని వీడియోస్ రిమూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక ఈ అకౌంట్ మానిటైజేషన్కు పనికిరాదు అనేసి కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదండి. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడైతే ఈ ప్రాబ్లం వల్ల మేము అందరివి కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉన్నాము అని మాత్రమే చెప్పింది. నెక్స్ట్ ఎప్పటి నుంచి వెళ్ళి చేస్తామో అని చెప్తుంది కావచ్చు, లేకపోతే అందరికి లటక్కుమని ఒకటేసారి ఇచ్చేస్తుంది కావచ్చు. కాబట్టి మీరు అకౌంట్ని కనుక ఇవి ఎప్పటిలాగానే మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉంటే మీకు కూడా త్వరలోనే కంటెంట్ మానిటైజేషన్ అనేది వస్తుంది. దానివల్ల మాత్రమే అది రివ్యూలో ఉంది తప్ప మీ అకౌంట్లో, మీ కంటెంట్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి.